ఆ టైంకి వస్తాం మేడం. సరే. ఈరోజు 26/9/2024 తేదీ ఉదయం 11,527 క్యూసెక్కుల నీరు మైలవరం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ సమయంలో ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము అలర్ట్ చేసి పోలీసు వారిని, మా గ్రామ రెవెన్యూ సహాయకులను, నెక్స్ట్ గ్రామ పరిపాలన అధికారులను మేము రామేశ్వరం టు ఆర్టీపీపీ రోడ్డు నుంచి ప్రవహిస్తున్నందున కొద్దిగా రోడ్డు కూడా కోతకు గురైంది. ఎవరు నదిలోకి వెళ్ళటకు వీలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకందరికీ ముందుగానే ఉత్సాహపరిచి టామ్ ద్వారా చేయడం జరిగింది. చేసి ప్రజలు ఎవరు అప్రమత్తం అయ్యి అందరూ వారు నదిలోకి ప్రవేశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము క్లోజ్ వాచ్ చేస్తున్నాము. నీరు మటుకు రోడ్డు పైకి వేసి అక్కడక్కడ ఎక్కువ కోతకు గురైంది. రోడ్డు ఆర్టీపీ దారి మాత్రమే ముఖ్యంగా అలా ఉంది మాకు. ఈ దశలో ఎటువంటి పైన నీరు నది పరివాహక ప్రాంతంలో పైన కూడా ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల ఈ తుఫాన్ ప్రభావం వలన నీరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలు కూడా మాతో అందరూ సహకరించాలని, పాత్రికేయులు, ఛానల్స్ వాళ్ళు, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించి పోలీసుల సహకారంతో, మా రెవెన్యూ విభాగం యొక్క స్టాఫ్ సహకారంతో మేము తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. ఎటువంటి ప్రాణహాని కానీ ప్రాణ నష్టం జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి మీరు కూడా చైతన్యపరిచి ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా మీ తరఫున కూడా మేము మనవి చేసుకుంటున్నాం. ఈ వరసిద్ధి వినాయక నగరు, నెక్స్ట్ పెన్నా
రివర్ ఆనుకొని ఉండే రోడ్లు కాడ అక్కడ ఇక్కడ జేసీబీలతో ఎక్కువ ట్రెంచెస్ చేయడం జరిగింది. గుంతలు కొట్టి అవతలికి పొనికుండా కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ విషయంలో కూడా మేము వాళ్ళని కూడా ప్రజల వీధుల్లోకి వెళ్ళి మేము అలర్ట్ చేయడం జరిగింది.